హలో హాయ్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రభ టీవీకి స్వాగతం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు తను సినిమాల్లోనే కాదు బయట నిజ జీవితంలో కూడా నిజమైన హీరోగా ప్రూవ్ చేసుకున్నారు. ఏడాదిన్నర తర్వాత ఒక విషయం బయటకు వచ్చింది. ఆ విషయం ఏంటి, దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఇవాళ ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. హాయ్ సార్. కిరణ్ గారు సార్, ఏంటి సార్ గ్లోబల్ స్టార్ అంత గొప్ప పని ఏం చేశారు సార్? అది కూడా ఏడాదిన్నర తర్వాత బయటకు వచ్చింది అంటున్నారు. ఏంటి సార్ ఆ గొప్ప పని? అంటే పులి కడుపున పులే పుడుతుంది అంటారు. ఓకే సార్. పులి కడుపున పులే పుడుతుంది అంటారు. అలాగే మెగాస్టార్ కడుపున గ్లోబల్ స్టార్ పుట్టాడు. ఓకే. ఇది ఒక వండరే. ఎందుకంటే ఇవాళ రోజుల్లో మెగాస్టార్ తనయుడు మెగాస్టార్ అవ్వాలని ఏం లేదు. అమితాబ్ కొడుకు అమితాబ్ కాగలిగాడా? అవును, కాలేకపోయారు కదా. సో అలా మనం ఉదాహరణలు తీసుకుంటే కోకొల్లని చెప్పాలి. ఓకే. కానీ ఆ లెజెండరీని నిలబెట్టడం అనేది ఒక సవాలు. బట్ రామ్ చరణ్ గారు అంతకు మించి అన్నట్టుగా ఆ లెజెండరీని నిలబెట్టాడు. మెగాస్టార్ అంతకు మించి గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఓకే, అక్కడి వరకు మెగా అభిమానులు ఫుల్ ఖుషి. ఓకే సార్. అదొక్కటే కాదు, తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రి వారసత్వాన్ని ఆయన వ్యక్తిత్వంలో కూడా కొనసాగిస్తున్నాడు. ఓకే. మెగాస్టార్కున్న వ్యక్తిత్వం, హుందాతనం, సేవా తత్పరత, ఆపదలో ఆదుకోవటం, హ్యుమానిటీతో స్పందించటం, అన్ని వెరసి అందరివాడిగా ఉండటం, పెద్దన్న పాత్ర పోషించటం, ఎవరికున్నా నేనున్నా అంటూ ముందుకు రావడం, ఇలాంటి చిరంజీవి గారికి ఉన్న వ్యక్తిత్వం ఏదైతే ఉందో దానికి కూడా తాను వారసుడిగా నిలబడ్డాడు. ఇది గొప్ప విషయం. చిరంజీవి గారు మనందరికి తెలిసిందే. ఐ బ్యాంక్ పెట్టారు, బ్లడ్ బ్యాంక్ పెట్టారు, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్న సిసిసి పెట్టారు, చారిటీ ట్రస్ట్ పెట్టారు. పెట్టి కరోనా సమయంలో 5,000 సినీ కార్మికుల 5,000 నోట్లోకి వెళ్ళాయంటే కారణం చిరంజీవి గారు. ఓకే. ఆక్సిజన్ 40 ఆక్సిజన్ బ్యాంకులు పెట్టి అనేక మందికి ప్రాణదానం చేశారు, ఊపిరి పోశారు చిరంజీవి గారు. ప్రభుత్వాలే ఆ రోజు చేష్టలుడికి కూర్చున్న సమయంలో రాజకీయ పార్టీలు 3 చోట్ల 4 చోట్ల పెట్టామని చెప్పుకునే రోజుల్లో చిరంజీవి గారు 40 చోట్ల ఉభయ రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులు పెట్టారు. అలాగే అనేక కార్యక్రమాలు ఆయన నుంచి వస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఏ ప్రకృతి విపత్తు సంభవించినా మొట్టమొదటి విరాళం వెళ్ళేది మెగా ఫ్యామిలీ నుంచే. ఓకే. ఆ రకమైన తత్వం, ఆ రకమైన సేవా తత్పరత కలిగి ఉన్న ఒక వ్యక్తి, సమున్నతమైన వ్యక్తి యొక్క తనయుడు రామ్ చరణ్ గారికి అంతకు మించి ఈ సేవ గుణం వచ్చిందని చెప్పాలి. మెగాస్టార్కి మించి గ్లోబల్ స్టార్ ఎలా అయ్యారో వాళ్ళ నాన్నగారికి ఉన్న సేవా తత్పరత, ఆ వ్యక్తిత్వం, హుందాతనం అంతకు మించి ఆయనకు వచ్చాయని చెప్పాలి. ఓకే. ఇవాళ సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ గారి గురించి ఎంత చక్కగా ఉంటాడయ్యా, ఎంత ఒద్దిగ్గా ఉంటాడు. ఒక్క మాట పొదుపుగా మాట్లాడతారు, ఒక్క మాట ఎక్కువ మాట్లాడు, ఎంతో తక్కువగా తనను తాను తగ్గించుకుని తక్కువగా మాట్లాడతాడు. ఎంత వ్యక్తిత్వం, ఎంత హుందాతనం ఉంటాడు అని ఇలా ప్రశంసలు వస్తూ ఉంటాయి. అవే కాదు, నిజంగా ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తారన్న విషయం ఒక్కొక్కటిగా ఇవాళ బయటకు వస్తూ ఉంది రామ్ చరణ్. సార్ అదే సార్, ఏడాదిన్నర తర్వాత వచ్చిన విషయం ఏంటి సార్? అదే చెప్తున్నా. మొన్న ఆహా షోలో శర్వానంద్ ఒక మాట అన్నారు. ఆ మాట ఏంటంటే, ఆయన చేసిన సహాయం పొందిన వ్యక్తికి కూడా తెలియదు. అలా ఉంటుంది ఆయన చేసే సహాయం, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాడు అని. సో అదొకటి. అలా అన్నప్పుడల్లా ఆయన అలా అన్నప్పుడు చాలామంది కోరిలేట్ చేసుకున్నారు. జానీ మాస్టర్ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, బాబు ఆ డెలివరీ కాంప్లికేట్ అయిపోయినప్పుడు, సో అపోలో హాస్పిటల్కి వెళ్ళారు. ఆయన అపోలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అంతా చరణ్ గారు దగ్గర వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మొత్తం అయిపోయిన తర్వాత ₹1 బిల్లు కట్టకుండా బయటికి వచ్చాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. మొత్తం అయిన తర్వాత ఆయన ఏమనుకుంటారు, సహజంగా మనకు తెలిసిన వాళ్ళు, సార్ కొంచెం చెప్పండి హాస్పిటల్ అంటే ఏమనుకుంటారు, కొంచెం జాగ్రత్తగా వైద్యం జెన్యూన్గా చేయండి, చేస్తారు, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కేర్ తీసుకోండి అని చెప్తారనుకొని చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత బిల్లింగ్ సెక్షన్కి వెళ్తే ₹1 కట్టక్కర్లేదు, మొత్తం చరణ్ బాబు కట్టేశారని చెప్పారట. ఆశ్చర్యపోవడం ఎనవంతైంది. చరణ్ అన్న మనసు అదేం చెప్తారు. ఇంతకుముందు ఒక అంశం మనం గుర్తు చేసుకోవాలి. మోహన్ బాబు తనయుడు రెండో అబ్బాయి
మంచు మనోజ్ ఒక సందర్భంలో ఇలాగ పలానా చోట సహాయం కావాల్సి వచ్చింది, ఎవరిని అడగాలని టక్మని చరణ్కి చేస్తే వెంటనే చరణ్ బాబు రెస్పాండ్ అయిపోయి వాళ్ళకి సహాయం చేశాడని చెప్పాడు ఓ సందర్భంలో. ఇలాగ కొన్ని సహాయాలు బయటకు వస్తున్నాయి. కానీ ఏనాడు రామ్ చరణ్ నేను ఇది చేశానని చెప్పుకోడు. అలాగ చెప్పుకొని ఒక అద్భుతమైన సహాయం 1.5 ఏడాది తర్వాత బయటకు వచ్చింది. అదేంటంటే శంకర్ మహంతి అనే ఒక వ్యక్తి రెగ్యులర్గా రక్తదానం చేస్తుంటారు, 20 సార్లు పైగా చేశారు. ఆయన సినిమా ఇండస్ట్రీలో చిన్న వేషాలు వేస్తూ ఉంటారు. సో ఆయన అనుకోకుండా ఆయన వైఫ్ వాళ్ళ ఊరు నుంచి ఆయన దగ్గరికి ఇక్కడికి రావటం, ఒక 2 రోజులు ఆయన దగ్గర ఉన్నప్పుడు 2వ రోజు 3వ రోజు స్పృహ తప్పి పడిపోయి స్మృతి కోల్పోయి అసలు ఆమె మైండ్ బ్లాంక్ అయిపోయి ఆమె ఏం చేస్తుందో ఆమెకి తెలియని పరిస్థితి ఏర్పడింది. కంగారు పడ్డ ఆయన వెంటనే స్వామినాయుడు గారికి ఫోన్ చేయడం, స్వామినాయుడు గారు ఇమీడియట్గా అపోలోకి తీసుకెళ్ళండి అని చెప్పడం. అపోలోకి ఇమీడియట్గా తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆమెకు ఒక విఐపి ట్రీట్మెంట్ జరిగింది. ఆమె వెళ్ళగానే వెంకటదుర్గ గారా మీరు అని అడిగారట. అదేంటి ఎలా తెలిసింది మీకు? అదే ఎలా తెలిసింది అంటే స్వామినాయుడు గారు ఒక మెసేజ్ పెట్టండి మీ మిస్సెస్ పేరు అంటే పేషెంట్ పేరు పెట్టండి అంటే వెంకటదుర్గ అని పెట్టాడు. ఆయన అక్కడికి వెళ్ళేటప్పటికే వాళ్ళు అక్కడ రిసీవ్ చేసుకుని వెంకటదుర్గ గారా ఎస్ రండి టక్క వెళ్తే 48 గంటలు గడిస్తే కానీ చెప్పలేమన్నారట డాక్టర్లు. 48 గంటలు గడిచిన తర్వాత సేఫే అని చెప్పారు. బిక్కుమంటున్నారు, హాస్పిటల్లో టెస్టులు చేస్తున్నారు, డాక్టర్లు వెళ్తున్నారు, ఏం అర్థం కావట్లేదు ఆయనకి. సో ఎంత ఖర్చు అయిద్దో టెన్షను, అసలు ఏమైద్దో టెన్షను. ఆ టెన్షన్లో ఉన్న ఆయనకు 48 గంటల పాటు ఒక ఉపశమనం ఏంటంటే ఓకే మీ వైఫ్ సేఫ్ అని. ఓకే వైఫ్ సేఫే బాగానే ఉంది. మరి ఎంత ఖర్చు అయిద్ది, ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారంటే 17 రోజుల పాటు ఐసీయూలో విఐపి ట్రీట్మెంట్ జరిగింది. సార్ అపోలోలో ట్రీట్మెంట్ అంటే కొంచెం మామూలు కాస్ట్ కాదు కదా. అపోలో అంటే కార్పొరేట్, ఎన్ని టెస్టులు చేయాల్సి వస్తుంది, దాదాపు 25-30 లక్షలు. ఐసీయూలోనే 17 రోజులు అంటే మామూలు లక్షల్లోనే ఉంటుంది. డెఫినెట్గా అలాంటిది ఆయన రోజులు అడుగుతున్నానంట, అమ్మ బిల్ ఎంత అయింది, పే చేయాలంట. నేను చెప్తామండి ఇప్పుడు ఏం అవసరం లేదండి, ఏం అవసరం లేదు. మళ్ళీ వస్తారు రోజులు అడుగుతున్నాడు, ఏం అవసరం లేదు అంటున్నారు. ఏంట్రా బాబు ఎంత వేస్తారా బిల్లు, చెమటలు పడుతున్నాయి. సో అంతా అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ అమ్మ ఇప్పుడన్నా చెప్తారా, నేను అంత కట్టుకోలేనమ్మా, ఎంతంత అయిందో నాకు అర్థం కావట్లేదు, కంగారుగా ఉందంటే ఏమీ కట్టక్కర్లేదండి, అంతా చరణ్ బాబు గారు కట్టేశారని చెప్పారంట. ఆయన మైండ్ బ్లాంక్ అయిపోయింది. సో ఇంత సహాయం చేస్తారా అనేసి అంటే ఆయన చిరంజీవి గారి సేవా గుణం అంటే ఆ చిరంజీవి గారి సేవే మార్గం అన్న ఒక నానుడి, ఒక స్లోగన్ తీసుకుని చిరంజీవి గారు పనిచేస్తారు. ఆ సేవే మార్గంలో ఆ సేవ చేయడానికి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకులు పెడితే ఇలాంటి శంకర్ మహంతి లాంటి వాళ్ళు ఎంతో మంది అది కూడా ఆ సేవలో ఆ మార్గంలో వాళ్ళు కలిసి నడిస్తే ఆయన ఎంతో కొంత, ఆయన ఇచ్చింది ఇసుమంతా, ఆయన పొందింది కొండంతా. అవును సార్, లక్షలు అవుతాయి సార్ ఈజీగా. డెఫినెట్గా అవుతాయి కదా. సో ఆయన ఆ అంశాన్ని కూడా ఆయన చెప్పుకోలేదు. రామ్ చరణ్ గారు ఇంత సాయం చేసి ఎక్కడ చెప్పలేదు. ఆయన కృతజ్ఞత తెలియజేయడానికి ఆయన ఒక్కసారి వచ్చి మేము మా కుటుంబం మొత్తం మీకు రుణపడి ఉంటాము, ఒక్కసారి వచ్చి మేము థ్యాంక్స్ చెప్పుకుంటామంటే అయ్యో అవసరమే లేదు, థ్యాంక్స్ ఎందుకండి భలే వాళ్ళు అని చెప్పేసి ఆ థ్యాంక్స్ చెప్పించుకోవడానికి కూడా ఆయన ఇష్టపడలేదంట. సో అక్కడి నుంచి మొదలెడితే ఇది ఎట్లా బయటకు వచ్చింది, బయటకు వచ్చేది కాదు, ఇది ఎట్లా బయటకు వచ్చింది. ఆహా షోలో లాస్ట్లో ఒక వ్యక్తిని పిలిపిస్తాను, మీరు చేసిన సహాయం వల్ల లబ్ధి పొందిన ఒక వ్యక్తిని పిలిపిస్తున్నాను చరణ్ గారు అని చెప్పి ఆహా టీం రీసెర్చ్ చేసి చరణ్ గారికి తెలియకుండా ఆయన పిలిపించింది. పిలిపిస్తే ఆయన ఎన్నో రోజులుగా మీకు థ్యాంక్స్ చెప్పాలండి అంటే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు కదా చరణ్ గారు. వద్దొద్దు థ్యాంక్స్ చెప్పడాలు అవన్నీ వద్దండి, మీరు హ్యాపీగా ఉన్నారు కదా చాలా అన్నారట. అప్పుడు ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఆహా షోలో బాలకృష్ణ గారు తీస్తే ఆయనకి ఒక చెక్ ఇచ్చారు. ఆయన రాగానే ఆయన అసలుకి ఎమోషనల్ అయిపోయారు. చరణ్ గారిని చూడగానే ఎమోషనల్ చరణ్ గారి దగ్గర తీసుకున్నారు. కుమిలి అంటే పొదిలి ఏడుస్తున్నారు అనమాట. అంటే ఆనంద బాష్పాలు అనొచ్చు వాటిని. అలా లోపల నుంచి అట్లా పొంగుకొచ్చేస్తుంది అనమాట. వస్తుంటే అట్లా హగ్ చేసుకుంటే చరణ్ గారికి అర్థమైపోతుంటే కన్సోల్ చేస్తూ ఉన్నారు, ఓదారుస్తున్నారు. 1 మినిట్ కంటిన్యూస్గా 1 మినిట్ ఇట్లా ఓదారుస్తూనే ఉన్నారు. ఆ సీను చాలా మందికి అసలుకి ఎమోషన్ కనిపిస్తుంది. అట్లా ఆ రోజు ఆయన ఇవాళ ఏమనుకుంటున్నానంటే నాకు జరిగింది ఈ మంచి సహాయం జరిగింది కదండి, నేను 2-3 చోట్లకి వెళ్ళి చెప్పాలనుకుంటున్నాను అంటే నేనే ఒక 2 ఛానళ్ళకు కూడా ఆయన సంతోషాన్ని వ్యక్తం చేయాలి అని
ఆయన భావిస్తే నేను ఒక 2 ఛానళ్ళకి మధ్య పంపించాను. ఆహా షో తర్వాత నుంచి నేను ఆయన నంబర్ కోసం ట్రై చేస్తా ఉన్నాను. ఓకే సార్. దొరకలేదు. తర్వాత లేటుగా దొరికింది. ఆయన ఊరు వెళ్ళిపోయారు. మళ్ళీ ఊరు నుంచి ఇప్పుడే వచ్చారు హైదరాబాద్కి. అందుకే నేను వీలైతే మీ ఛానల్లో కూడా ఆయన కూర్చోబెట్టండి. సో అంత గొప్ప అంటే మనస్తత్వం. సహాయం 10 రూపాయలు సహాయం చేసి 10,000 సార్లు చెప్పుకునే ఈ రోజుల్లో ఎంతో సహాయం చేసి, అంటే గుప్త దానాలు అంటారు కదా, కుడి చేతితో చేసిన సహాయం ఎడమ చేతికి తెలియదు అంటారు కదా, ఆ రకంగా చూడండి. చిరంజీవి గారు కూడా చేసిన సహాయం తర్వాత పొన్నాంబళం బయటకు చెప్పుకున్నాడు. పొన్నాంబళం ఎవరండి? తమిళియను. అవును. ఎక్కడో 1-2 సినిమాల్లో చిరంజీవి గారితో ఏదో సంథింగ్ 1-2 సినిమాల్లో చిరంజీవి గారితో కలిసి చేసిన వ్యక్తి. అవునవును. ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, ఇబ్బందుల్లో ఉన్నాడంటే ఆర్థిక సాయం చేశారు చిరంజీవి గారు. సో ఆ విషయం ఆయన వచ్చి బయటకు చెప్తే తప్ప తెలియదు. అంటే ఈ సహాయాలు ఇవన్నీ కూడా హ్యూమానిటీ అండి. సమాజం మీకు ఇచ్చింది, చాలా ఇచ్చింది అనుకోండి, ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి, లేకపోతే లావ్ అయిపోతాం ఒక డైలాగ్ ఉంది చూసాను. సో అలాంటి డైలాగు నిజ జీవితంలో చిరంజీవి గారికి సరిపోద్ది. ఎంతమంది ఇస్తారండి సమాజానికి తిరిగి ఇచ్చే వాళ్ళు ఎంతమంది అండి? చిరంజీవి గారి కష్టంతో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, ఆయనకేమో ఏ విజయము ఏ సక్సెస్ ఆయనకి ఊరికే రాలేదు. ఎంతో తాపత్రయపు, ఎంతో కష్టపడి మెట్టు ఎక్కుతూ రాయి పేర్చుకుంటూ ఒక శిఖరం సమానుడయ్యాడు. ఒక శిఖరాన్ని ఏర్పాటు చేశాడు. ఒక మహా సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఆయన ఫ్యామిలీ నుంచి 8 మంది హీరోలు వచ్చారు. సో ఇంత ఆయన ప్రతిదీ ఆయన కష్టమే. బట్ సమాజంలో ఇంతమంది నన్ను ఇష్టపడ్డారు కదా, నాకోసం ఇంత చేసి సమాజానికి నేనేం చేయాలనుకున్నప్పుడు ఆయన మధ్యలో మొట్టమొదట వెలిగింది బ్లడ్ బ్యాంక్. ఆ రోజు నుంచి ఇవాల్టికి 1996 ఐ థింక్, ఆ రోజు నుంచి ఇవాల్టి వరకు నిరంతరం ఆయన సేవా ప్రవాహం కొనసాగుతూనే ఉంది. అది నెక్స్ట్ తరంలో కూడా ఇవాళ ఎంటర్ అయిందని చెప్పాలి. అది కూడా రామ్ చరణ్ నెక్స్ట్ తరంలో కూడా రామ్ చరణ్ గారు కొనసాగిస్తున్నారని చెప్పి. సార్ నిజంగా గ్రేట్ సార్. ఒక ఆపదలో ఉన్న మనిషిని ఆదుకోవడం అనేది, అది కూడా చెప్పుకోవట్లేదు. మేము అలా చేసామని బయట చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. కొంత డబ్బులు ఇచ్చి మేము సహాయం చేసామని వీడియోలు బయట పెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ వాళ్ళే బయటకు వచ్చి జరిగిపోయి సంవత్సరంన్నర అయింది. సో అప్పుడు బయటకు వచ్చి చెప్పడం అనేది అది చాలా కొంచెం మనసుకి చాలా మంచిది అనిపిస్తుంది సార్ అందరికీ. కానీ రామ్ చరణ్ మనం ఎన్నో వివాదాలు అన్ని మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, రామ్ చరణ్ ఎంతో నాస్టీ థింగ్స్ మాట్లాడుకుంటుంటాం. సో అది అక్కడ అట్లయింది ఇట్లయింది. సమాజంలో ఎన్నో రుగ్మతులు ఉన్నాయి. ఆ రుగ్మతుల గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. కొన్ని మాట్లాడుకోకూడని విషయాలు కూడా మాట్లాడుకుంటాం మీడియాలో, తప్పదు కాబట్టి. ఎన్నో వివాదాలు ప్రజలు ఆసక్తిగా చూస్తుంటారు. కానీ ఒక మంచిగా మనం చెప్పకపోతే మన ధర్మం, అది చెప్పాల్సిన ధర్మం మనది. మంచిని మైకులో చెప్పండి, చెడుని చెవిలో చెప్పండి అన్నారు చిరంజీవి గారు. అట్లా నిజంగా ఈ మంచిని వాళ్ళు చెప్పుకోకపోవచ్చు కానీ మనం మైకులో చెప్పాలి కదా, చెప్పాలి. సో మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇలాగా చేసే మంచితనం గురించి బయట చెప్తే ఇంకో నలుగురికి సహాయపడుతుందని అనుకోవచ్చు సార్. సో ఇలాంటి మంచి విషయాలు మాతో పంచుకున్నందుకు డెఫినెట్లీ నిజంగా కృతజ్ఞతలు కిరణ్ గారు. థ్యాంక్ యూ.